బుర్ర ఉన్న ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. అలానే ఏదైనా పని చేయాలన్నా కూడా ఆ అభిప్రాయానికి తగ్గట్టే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇంతకీ మనం తీసుకునే నిర్ణయం ఏదైనా అది మంచిదా లేదా చెడుదా అని ఎలా నిర్ధారించాలి అని కృష్ణుడు చెప్తున్నాడు అంటే 26వ శ్లోకం నుండి 28వ శ్లోకం దాకా. అహంకారం లేకుండా అందరి సలహా తీసుకునేవారు, ఎప్పుడు ఉత్సాహంగా ఉండేవారు, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే భరిస్తారే తప్ప ప్రయత్నం విరమించుకోకుండా దృఢ సంకల్పం కలిగిన వారు, గెలిచామా ఓకే, లేదు ఓడిపోయామా అయినా ఓకే, కానీ ప్రయత్నం 100% చేశామా లేదా అని జయాపజయాల పట్ల ఉదాసీనత కలిగిన వారు చేసే నిర్ణయం సత్వగుణంలో ఉంటుంది. ఫలితం దొరికినప్పుడు ప్రయత్నించి మాత్రం ప్రయోజనం ఏంటి అని రిజల్ట్ పట్ల ఎక్కువ ఆసక్తితో ఉండేవారు, ఎలాగో మొదలు పెట్టాము కాబట్టి ఖచ్చితంగా ఈ పనికి ఈ ఫలితం రావాల్సిందే అన్న మూర్ఖత్వం ఉన్నవారు, హింసా ప్రవృత్తి కలిగిన వారు, పవిత్ర భావం లేనివారు, సంతోషానికి పొంగిపోయి దుఃఖానికి కుంగిపోయేవారు, వీరు తీసుకునే నిర్ణయం తమో గుణంలో ఉంటుంది. క్రమశిక్షణ అంటే ఎప్పుడూ నేర్చుకునే గుణం లేనివారు, అసలు విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకునేవారు, బద్ధకస్తులు, నిరాశతో ఉండేవారు, ఇంకా అన్ని రకాలుగా ఆలోచించకుండా నిర్లక్ష్యం వహించేవారు, వీరు తీసుకునే నిర్ణయాలు తమో గుణంలో ఉంటాయి. ఇందులో సత్వగుణం మంచిది, తమో గుణం మూర్ఖత్వంతో నిండినది. అందుకనే నిర్ణయం తీసుకునే ముందు అసలు మీ స్థితి ఏంటి అని సరిగ్గా అంచనా వేసి నిర్ణయం తీసుకోండి.